హాయ్ స్టూడెంట్స్, మనం గత వీడియోల్లో లోకస్ అనేటువంటిది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి లోకస్ గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ అనేటువంటి చాప్టర్ని రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ అనేటువంటి స్ట్రైక్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రైక్ లైన్ అంటే ఏంటి అన్నది గత వీడియోలో చర్చించడం జరిగింది. అంటే ఒక లైన్ 2 పాయింట్స్ నుంచి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇటువైపు రైట్ సైడ్ అన్లిమిటెడ్గా వెళ్తున్నటువంటి దీన్ని లైన్ అనేసి స్ట్రైట్ లైన్ అనేసి అంటుంటాం. సరే, ఈ లైన్స్ మీద ఇలాంటి లైన్స్ మీద ఇప్పుడు మనం క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ హారిజాంటల్ లైన్ అంటే ఏంటి అని తీసుకున్నప్పుడు మనము ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది తీసుకుంటాం. కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్ జామెట్రీలో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. కోఆర్డినేట్ యాక్సిస్ అనేది తీసుకుంటాం. ఇది y యాక్సిస్ అయితే ఇది వచ్చి x యాక్సిస్ అవుతుంది. ఇలాగా కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇందులో హారిజాంటల్ లైన్ అంటే x కి x అనేటువంటి దానికి హారిజాంటల్ గా ఉంటే అంటే x నుంచి ఎంతో కొంత డిస్టెన్స్ లో y పైన ఒక పాయింట్ అనేది ఉంటే ఆ పాయింట్ ద్వారా గీసినటువంటి లైన్ ని ఏమంటామంటే హారిజాంటల్ లైన్ అనేసి అంటాం. x కూడా హారిజాంటలే, దానికి x నుంచి ఏదో ఒక డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైన్ కూడా హారిజాంటల్ అవుతుంది. అంటే ఇలా అన్న రావచ్చు, లేదు ఇలా అన్న రావచ్చు. ఇవంతా ఏంటంటే ఈ లైన్స్ అన్ని హారిజాంటల్ గా ఉంటాయి. అంటే దాన్ని క్షితిజ సమాంతర రేఖలు అంటాం. అంటే అవి ఎలా ఉంటాయంటే క్షితిజం అంటే భూమి ఇలా సమాంతరంగా ఇలా ఉంటుంది, అడ్డుగా ఇలా ఉంటుంది. వీటన్నిటిని ఏమంటాం హారిజాంటల్ లైన్ అనేసి అంటాం. ఎక్స్ అక్షం కూడా ఒక హారిజాంటల్ లైన్. ఇలాంటి లైన్స్ ఎక్స్ కి ఒక డిస్టెన్స్ లో ఎంతో కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైన్ కూడా హారిజాంటల్ లైన్స్ అనేటివి అవుతాయి. ఇవన్నీ కూడా హారిజాంటల్ లైన్. నెక్స్ట్ వచ్చి వర్టికల్ లైన్స్ అంటే వైని వర్టికల్ లైన్ అనేసి అంటాం. అంటే నిలువుగా ఉన్నటువంటిది దీన్ని వర్టికల్ లైన్ అంటాం. అదే విధంగా ఇక్కడ వైకి కొంత డిస్టెన్స్ లో y నుంచి కొంత డిస్టెన్స్ ఎంత అంటే ఎలా అంటే 1 2 3 4 అనేటువంటి ఇలా పాయింట్స్ ఉంటాయి కదా. ఇందులో ఎంతో కొంత డిస్టెన్స్, ఎగ్జాంపుల్ 2 కావచ్చు, లేదు 4 కావచ్చు, ఎంతనా కావచ్చు. ఎక్స్కి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ఇటువైపు కావచ్చు లేదా ఇటువైపు కావచ్చు. ఈ లైన్స్ అన్నిటిని ఏమంటామంటే వర్టికల్ లైన్స్ అనేసి అంటాం. వర్టికల్ లైన్స్ ఇట్లా అడ్డుగా ఉన్నటువంటి దాన్ని హారిజాంటల్ లైన్ ని, నిలువుగా ఉన్నటువంటి లైన్స్ ని వర్టికల్ లైన్స్ అనేసి అంటాం. వై కూడా ఒక వర్టికల్ లైనే. వై మాదిరిగానే ఉన్నటువంటి ఈ లైన్స్ అన్ని కూడా వర్టికల్ లైన్ అవుతాయి. అలాగే ఎక్స్ అనేది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ మాదిరిగానే పైన కావచ్చు కింద కావచ్చు ఎన్ని లైన్స్ గీసినా అవన్నీ కూడా హారిజాంటల్ లైన్స్ అవుతాయి. అంటే వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్. ఇక్కడ వర్టికల్ లైన్స్ వై అనేటువంటి హారిజాంటల్ లైన్, వై అనేటువంటి వర్టికల్ లైన్స్ ఇక్కడ ఎక్కడైతే కలుస్తున్నాయో దీన్ని ఇక్కడ దాన్ని ఆర్జిన్ ఓ అనే చెప్తాం. ఆర్జిన్ ఓ అనే దాంతో చూపిస్తాం. ఇక్కడ ఎంత ఉంటుందంటే ఎక్స్ అనేది 0, వై అనేది కూడా 0 ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఎంత ఉంటుంది, ఎక్స్ వై అన్నటువంటిది 0, 0 అంటుంది. ఎక్స్ 0, వై కూడా 0 ఉంటుంది. ఆరిజిన్ దగ్గర పాయింట్ ఎంత ఉంటుంది, 0, 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హారిజాంటల్ లైన్ అంటే ఏంటి. మన క్వశ్చన్ ఇచ్చారు, ఎక్స్ నుంచి 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక లైన్ అనేది గీసామంటే అది ఎలా వస్తుంది అని అడిగారు అనుకో. ఎక్స్ నుంచి 4 అంటే ఇక్కడ 4 అనేది ఎక్స్ నుంచి 4 1 2 3 4 అనే అంటే ఇలా లైన్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఎక్స్కి ప్యారలల్ గా ఉంటుంది అనేసి. అంటే ఇక్కడ గీసినటువంటి ఎక్స్ నుంచి ఒక డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైన్ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఎక్కడ ఖండించుకోవు అనేసి అర్థం.
ఇక్కడ వచ్చి వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్ గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ పర్పెండిక్యులర్ లైన్స్ అనేది ఎలా ఉంటాయని చూద్దాం. నెక్స్ట్ మనం హారిజాంటల్ లైన్ గురించి తెలుసుకున్నాం, వర్టికల్ లైన్ గురించి తెలుసుకున్నాం. హారిజాంటల్ లైన్ అంటే ఎక్స్ అనేది హారిజాంటల్ లైనే. ఎక్స్ నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైను, ఎక్స్ కి పైనటువంటి ప్రతి లైను అలాగే కింద ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా మనకేమవుతుంది, హారిజాంటల్ లైన్ అవుతుంది. అలాగే వర్టికల్ లైన్ అంటే వై అనే దాన్ని వర్టికల్ లైన్ అంటాం. వై నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటిది, ఇటువైపు కావచ్చు ఇటువైపు కావచ్చు, వై నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైన్ కూడా వర్టికల్ లైన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ లైన్ అనేది తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు 3 అనేది తీసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందంటే y కోఆర్డినేట్ అనేటువంటిది 3 యూనిట్స్ అనేది ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే y ఈక్వల్ టు 3 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఒక లైన్ అనేసి అర్థం. అది y ఈక్వల్ టు 3 అవుతుంది. మరొకసారి y ఈక్వల్ టు 3 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో, ఎలాగ 3 యూనిట్స్ అని చెప్పాము, ఇక్కడ నుంచి 3 యూనిట్స్, ఇక్కడ నుంచి 3 యూనిట్స్, ఇక్కడ నుంచి 3 యూనిట్స్, ఇదంతా కూడా 3 యూనిట్స్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎక్కడైనా సరే 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి 3 యూనిట్స్ డిస్టెన్స్ ఉండేట్టుగా గీసినటువంటి లైన్ అనేది ఏమవుతుందంటే ఈ లైన్ ని y ఈక్వల్ టు 3 అనేసి అంటాం. అంటే 3 దగ్గర y యాక్సిస్ మనం గీసినటువంటి x నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి లైన్, ఈ రెండు 3 అనే పాయింట్ దగ్గర ఖండించుకున్నాయి కాబట్టి ఈ లైన్ ని మనం y ఈక్వల్ టు 3 అనేసి అంటాం. అదేవిధంగా y ఈక్వల్ టు -4 అని చెప్పామంటే అంటే దీని మీనింగ్ ఏంటంటే x నుంచి కిందకి అంటే -1 -2 -3 -4 అని ఉండే విధంగా ఒక లైన్ అనేది గీస్తే ఈ లైన్ ఏంటంటే y ఈక్వల్ టు -4 అనేటువంటి లైన్ అవుతుంది. అయితే మనం గీసినటువంటి ఇది y ఈక్వల్ టు 3 కానీ y ఈక్వల్ టు 4 అనేటువంటి లైన్స్ ఏంటంటే x కి ప్యారలల్ గా ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే x నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి లైన్ అనేది x కి ప్యారలల్ గా ఉంటుంది. అని గుర్తుపెట్టుకోవాలి. x నుంచి కొంత డిస్టెన్స్ గీసినటువంటి లైన్ x కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే ఆ లైన్ ని ఎలా చెప్తామంటే y ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు -4 ఇలా ఉంటుంది. ఎంత డిస్టెన్స్ అయితే ఉందో y ఈక్వల్ టు అంత డిస్టెన్స్ అని చెప్తాం. ఇలాగా గీసినటువంటి ఇవి x కి ఇక్కడ ఉన్నటువంటి లైన్ కావచ్చు లేదా ఈ లైన్ కావచ్చు. ఈ లైన్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాం, ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అనేది ఎన్ని లైన్స్ ఉంటాయంటే ఎన్ని లైన్లు ఉన్నా సరే అవి కలుసుకోకున్నటువంటి ఈ లైన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ దీని L అనేసి దీని M అనేసి అనుకుంటే ఇది వచ్చి x అనేటువంటి లైన్. L అనేది x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. అలాగే x యాక్సిస్ M కి ప్యారలల్ గా ఉంది. అలాగే M అనేది L కి ప్యారలల్, L అనేది M కి కూడా ప్యారలల్ అవుతుంది. అంటే ఈ లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి అనేసి మనకు అర్థమవుతుంది. అంటే ప్యారలల్ లైన్ అంటే ఇక్కడ వచ్చినటువంటి x యాక్సిస్ కావచ్చు లేదు y యాక్సిస్ కింద తీసుకున్నా సరే y నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ఒక లైన్ అనేది ఎలా ఉందంటే y కి ప్యారలల్ గా ఉంది అంటాం. మనకు ఇక్కడైతే హారిజాంటల్ వర్టిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం, ప్యారలల్ గురించి చెప్తున్నాం. అది ఎలా ప్యారలల్ గా ఉంది, x కి ప్యారలల్ గా ఉందా y కి ప్యారలల్ గా ఉందా? ప్యారలల్ అంటే ఏంటంటే అది నిలువుగా ఉంది అడ్డగా ఉందని మనకు సంబంధం లేదు. అయితే 2 లైన్స్ కావచ్చు 3 లైన్స్ కావచ్చు ఎన్ని లైన్స్ అయినా సరే ఒకదాన్ని ఒకటి ఖండించుకోకుండా ఇలాగా అంటే ఎక్కడైనా ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నటువంటి 2 లైన్స్ ని ప్యారలల్ లైన్స్ అనేసి అంటాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఈక్వల్ డిస్టెన్సే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఈక్వల్ డిస్టెన్సే ఉంటుంది. కాబట్టి L అనే లైన్ M అనే లైన్ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అయితే x కి రెండు ప్యారలల్ లైన్స్. అలాగే ఇక్కడ గీసినటువంటి A కావచ్చు లేదా ఇటువైపు ఏదన్నా B అనేటువంటి లైన్ గీస్తే
ఈ ఏ కానీ బి కానీ వైకి ప్యారలల్గా ఉంటాయి. అదేవిధంగా ఏ అనేది బికి ప్యారలల్, బి అనేది ఏకి ప్యారలల్ అవుతుంది. అంటే ఈ నిలువుగా ఉన్నా కూడా వర్టికల్ లైన్స్ అయినా కూడా ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్స్ ని ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్ అనేసి అంటాం. అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ అనే లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ గీసినటువంటి ప్రతి లైన్ కూడా ఎక్స్ కి ప్యారలల్ గా ఉంటుంది. అలాగే వై నుంచి కొంత డిస్టెన్స్ గీసినటువంటి ప్రతి లైన్ కూడా వై కి ప్యారలల్ గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు ఇదే యాక్సిస్ పైన ఇందాక y ఈక్వల్ టు 3 అనేటువంటిది ఎక్స్ లైన్ కి ప్యారలల్ గా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే x ఈక్వల్ టు 2 అని చెప్పామంటే x అంటే y నుంచి ఇలాగా అంటే దేనికి ప్యారలల్ గా ఉంటుంది? y ఈక్వల్ టు 3 అన్నటువంటిది x యాక్సిస్ కి y యాక్సిస్ అయితే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. అలాగే x ఈక్వల్ టు 2 అనేది y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇలా వస్తుంది. మనకు ఈ విడిగా చెప్పినప్పుడు ఇలా చెప్పాం. ఒకవేళ దీన్ని పాయింట్ గా తీసుకుంటే x, y అని తీసుకున్నామంటే ఏమొస్తుంది? 2, 3 అనేది వస్తుంది. అయితే ఇది O అనుకుంటే x అనేది 2, y అనేది 3. ఈ రెండు ఇలా వచ్చినప్పుడు ఇలా ఇక్కడ ఏదైతే కలిసిందో అది 2, 3 అనేటువంటి పాయింట్ ని P అనేటువంటి చెప్తాము. దీన్ని ఆర్డర్ ఆఫ్ పేర్ గా చెప్తాము. దీంట్లో ఫస్ట్ ఉన్న దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అప్సిసా అనేసి, సెకండ్ ఉన్న దాన్ని ఆర్డినేట్ లేదా వై కోఆర్డినేట్ అనేసి అంటాం. ఇది లాస్ట్ వీడియోలో బాగా డిస్కస్ చేయడం జరిగింది. వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే y ఈక్వల్ టు 3 అంటే అది x కి ప్యారలల్ గా ఉంటుందని, x ఈక్వల్ టు 2 అంటే అది y కి ప్యారలల్ గా ఉంటుందనేసి, xy కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు 2, 3 అన్నప్పుడు ఇలాగా ఇక్కడ నుంచి O నుంచి 2 యూనిట్స్, అలాగే O నుంచి ఇక్కడ 3 యూనిట్స్, ఈ రెండింటిని పొడిగించిగా కలిసినటువంటి ఈ పాయింట్ ని మనం ఏమంటున్నాం అంటే 2, 3 అన్నటువంటి పాయింట్ అనేసి తీసుకుంటాం. అయితే మనకి ఇందాక ప్యారలల్ అయిపోయింది, పర్పెండిక్యులర్ లైన్స్ అనేది చెప్పుకుంటున్నాం. పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏంటంటే మనకు ఇక్కడ వచ్చినటువంటి x యాక్సిస్ y యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 90 డిగ్రీస్ అనేది చేస్తున్నారు. 2 లైన్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర టచ్ అవుతుండాలి. సరే, కామన్ పాయింట్ దగ్గర టచ్ అయినటువంటి ప్రతి లైన్ ని పర్పెండిక్యులర్ లైన్ అంటామంటే అనం. అంటే పాయింట్ ఒకే కామన్ పాయింట్ ఉంటూ అక్కడ యాంగిల్ ఎంత ఉండాలంటే 90 డిగ్రీస్ ఉంటే వాటిని ఏమంట? పర్పెండిక్యులర్ లైన్ అంట. అలా కాకుండా ఇలా ఒక లైన్ గీసాం. ఈ లైన్ కూడా అంటే వైకి ప్యారలల్ గా గీసినటువంటి లైను ఎక్స్ కి పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే ఎక్స్ కి ప్యారలల్ గా గీసినటువంటి లైను వైకి పర్పెండిక్యులర్ అవుతుంది. అంటే పర్పెండిక్యులర్ లైన్ అంటే ఈ విధంగా వస్తుంది, ఇలాగా ఖండిస్తుంది. మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే ఇట్లా వెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి లైన్ కలవడం వల్ల 90 డిగ్రీస్ ఏర్పడితే అది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. అంటే ప్యారలల్ లైన్ అంటే ఎక్స్ కి సమాంతరంగా ఇలా ఉన్నటువంటి లైన్, కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి లైన్ ప్యారలల్ లైన్ అయితే, ఈ లైన్ అంటే అలా వెళ్తున్నటువంటి లైన్ వైని ఎక్కడైతే టచ్ చేస్తున్నాదో ఈ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ గాని వస్తే దాన్ని ఏమంట? పర్పెండిక్యులర్ లైన్ అనేసి అంటాం. ఇక్కడ 2 లైన్స్ అనేది కలిసింది. ఒకవేళ మనకు ఇలా ఉంది, ఈ లైన్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుందా ప్యారలల్ లైన్ అవుతుందా అంటే ఇది ఖచ్చితంగా ప్యారలల్ లైన్ అయితే అవ్వదు. ఒక పర్పెండిక్యులర్ అవుతుందా అంటే కొంత యాంగిల్ అనేది ఇక్కడ కానీ 90 కానీ చూపించగలిగితే, అంటే ఇలా కానీ రాయగలిగితే, ఇలా కానీ 90 డిగ్రీస్ గా రాయగలిగితే ఇక్కడ యాంగిల్ 90 వచ్చిందంటే దాన్ని పర్పెండిక్యులర్ అంటాం. అదేవిధంగా ఇలా టచ్ అవుతూ వెళ్తున్నటువంటి దాని నుంచి మరొక లైన్ కావచ్చు, అటు ఎన్ని లైన్స్ సరే ఒక కామన్ పాయింట్ దగ్గర ఇలా
టచ్ అవుతూ గీసినటువంటి ఈ లైన్స్ని ఒకే కామన్ పాయింట్ ద్వారా 3 అండ్ అబౌవ్ లైన్స్ కానీ ఇలా గీయగలిగితే వాటిని ఏమంటామంటే కంకురెంట్ లైన్ అనేసి అంటాం. కంకురెంట్ లైన్ అంటాం. అంటే వీటిని అనుషక్త రేఖలు అనేసి అంటాం. అనుషక్త రేఖలని ఇక్కడ టచ్ అవుతున్నటువంటి కామన్ పాయింట్ ని కాంకురెంట్ అంటాం. కాంకురెన్సీ. కాంకురెన్సీ అంటాం. ఈ పాయింట్ నుంచి కాంకురెన్సీ మిలిత బిందువు అని, ఈ లైన్స్ ఏమంటాం అంటే కాంకురెంట్ లైన్ అని, అనుషక్త రేఖలు అనేసి అర్థం. అంటే మనం ఇప్పుడు వేటి గురించి చెప్పుకున్నాం, హార్జాంటల్ లైన్ గురించి. హార్జాంటల్ లైన్ అంటే ఎక్స్ అనేది ఒక హార్జాంటల్, దానికి ఆ లైన్ కి కొంత డిస్టెన్స్ గీసినటువంటి ప్యారలల్ లైన్స్ అన్ని కూడా హార్జాంటల్ లైన్స్ అవుతాయి. అలాగే వర్టికల్ లైన్ అంటే వై అనేది ఒక వర్టికల్ లైన్, వై నుంచి కొంత డిస్టెన్స్ గీసినటువంటి ప్రతి లైన్ కూడా, అంటే వై నుంచి కొంత డిస్టెన్స్ లో గీసినటువంటి ప్రతి లైన్ కూడా వర్టికల్ లైన్ అవుతుంది. అయితే ఇక్కడ ప్యారలల్ లైన్ అంటే ఏమొస్తుందంటే ఎక్స్ కి ప్యారలల్ లైన్స్ వస్తాయి, వై కి కూడా ప్యారలల్ లైన్స్ వస్తాయి. అంటే కొంత డిస్టెన్స్ గీసిన ప్రతి లైన్ ప్యారలల్ లైన్ అనేది అవుతుంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్ అంటే ఎక్స్ వై అనేటువంటిది 90 డిగ్రీస్ దగ్గర కానీ కలిసాయి అంటే వాటిని ఏమంటామంటే పర్పెండిక్యులర్ లైన్ అంటాం. ఇక్కడ ఎక్స్ వై కలిసేటువంటి ఈ పాయింట్ 0 అవుతుంది. అంటే ఓ అనే దాంతో చూపిస్తాం, 0,0 అనేటువంటి పాయింట్ గా చెప్తాం. దీనికి ఇలాగా ఈ పాయింట్ నుంచి, ఈ రెండు కలిసినటువంటి పాయింట్ నుంచి ఇక్కడ మనం గీసినటువంటిది, అంటే ఎక్స్ నుంచి కొంత డిస్టెన్స్ గీసినటువంటి లైన్ వైకి పర్పెండిక్యులర్ అవుతుంది. అలాగే వై నుంచి కొంత డిస్టెన్స్ గీసినటువంటి లైన్ ఎక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కాంకరెంట్ లైన్. మనకు 3 అండ్ అబౌవ్ లైన్స్ ని ఒకే కామన్ పాయింట్ ద్వారా గీసినట్టయితే వాటిని ఏమంటాము కాంకరెంట్ లైన్, అనుషక్త రేఖలు అనేసి. అలాగే ఈ బిందువుని ఏదైతే ఇక్కడ పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ ఏమంటున్నాం మనం కాంకరెన్సీ, అంటే మిలిత బిందువు అనేసి అంటాం. స్లోప్ గురించి తెలుసుకుందాం. స్లోప్ అంటే వాలు అనేసి అంటాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేటువంటి కోఆర్డినేట్స్ తీసుకుంటే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేటువంటి కోఆర్డినేట్స్ లో చూపిస్తే ఇందులో మనకు ఎక్స్ ని వై ని టచ్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసాం. ఇలా గీసినటువంటి ఈ లైన్ ని మనం ఏమంటామంటే స్లోప్ అనేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గోడ అనేది ఉంది, ఇక్కడ ఏదో ఒక అల్మార్ అనేటువంటిది ఉన్నది. మనం ఏం చేస్తాం, ఈ అలమార్ దగ్గర ఉన్నటువంటి వస్తువు ఏదైనా తీసుకున్నప్పుడు లేడర్, నిచ్చెన అనే దాన్ని ఇలా వేస్తాం. ఇలాగా అంటే మనకు ఈ నిచ్చెన అనే దాన్ని వస్తువు కోసం ఇలా క్రాస్గా ఇలా పెడుతున్నప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి యాంగిల్, ఎంతో కొంత యాంగిల్ అనేటువంటిది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి ఫ్లోర్ తో కొంత యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇలా కొంత యాంగిల్ తో ఉన్నటువంటి ఈ లైన్ ని మనం ఏమంటున్నాం అంటే స్లోప్ అనేసి అంటాం. అంటే ప్రతి లైన్ కొంత యాంగిల్ తో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని టచ్ చేస్తుంది. అలా టచ్ చేసేటప్పుడు పాయింట్ అనేది ఎలా తీసుకోవాలంటే యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే మనం తీసుకోవాలి, క్లాక్ వైజ్ కాదు. యాంటీ క్లాక్ అంటే ఎలా ఉంటుందంటే ఇటువైపు నుంచి, అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేటువంటి ఇక్కడ నుంచి ఇటువైపు ఇలాగా రొటేట్ అవుతుంది యాంటీ క్లాక్ అంటే. క్లాక్ మనకి ఎలా వెళ్తుంది, ఇలా తిరుగుతుంటుంది. కానీ యాంటీ క్లాక్ అంటే ఇలా రివర్స్ లో తిరుగుతుంటుంది, దాన్ని యాంటీ క్లాక్ అంటాం. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అంటే ఇది అవుతుంది యాంగిల్. ఇటువైపున తీసుకోకూడదు, ఇవి తీసుకోకూడదు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇలా వెళ్తుంది కాబట్టి ఇది యాంగిల్ అవుతుంది. కొంత యాంగిల్ తో ఎక్స్ యాక్సిస్ ని కొంత యాంగిల్ తో ఇలా ఖండిస్తూ గీసినటువంటి ఈ లైన్ ని మనం ఏమంటున్నాం అంటే స్లోప్ అనేది అంటున్నాం. అయితే స్లోప్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ కి ప్యారలల్ గా గీసినటువంటి లైన్ కావచ్చు, లేదు వైకి ప్యారలల్ గా గీసినటువంటి లైన్ కావచ్చు,
దాని మీద స్లోప్ అనేటువంటిది ఏర్పడదు. ఎందుకంటే ఎక్స్కి ప్యారలల్గా గీసింది ఎక్స్ని టచ్ చేయదు. వైకి ప్యారలల్గా గీసినటువంటి లైన్ వైని టచ్ చేయదు. అంటే మనకు టచ్ చేస్తేనే మనకి దేనికైతే ప్యారలల్గా గీసామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ గీసినటువంటి ఇలాగా వై అనే దానికి లైన్ అనేది గీసాం. ఇది వైని టచ్ అయితేనే ఎంతో కొంత యాంగిల్ అనేది చూపిస్తాం. అసలు ఇది టచ్ కావటం లేదు. వాల్ గురించి తెలుసుకున్నాం కదా. అంటే వాలు అన్నటువంటిది అంటే స్లోప్ అన్నటువంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి యాక్సెస్ ని కొంత యాంగిల్ తో ఇలా టచ్ అవుతూ ఉంటుంది అనేసి చెప్పాం. ఇలా టచ్ అవుతున్నటువంటిది ఇలా కొంత యాంగిల్ అనేది వస్తున్నది. అయితే మనకు అలా కాకుండా స్లోప్ అన్నటువంటిది ఎక్స్ని వైని 2 పాయింట్స్ దగ్గర ఖండిస్తూ ఉన్నది. వీటిని ఏమంటామంటే ఇంటర్స్పెక్ట్ లైన్ ఇంటర్స్పెక్ట్ అంటాం. ఎక్కడైతే టచ్ అవుతున్నదో వాటిని ఇంటర్స్పెక్ట్ అనేసి అంటాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి టచ్ అవుతున్నది కాబట్టి ఎక్స్ అనేది ఇక్కడ 0, వై అనేది 5 అనేది తీసుకుంటే వై ఇంటర్స్పెక్ట్ ఏమవుతుందంటే వై ఇంటర్స్పెక్ట్ ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్స్ దగ్గర నుంచి వైని ఎక్కడైతే టచ్ చేస్తున్నాదో ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని ఏమంటామంటే 5 యూనిట్స్ గా తీసుకుంటాం. 5 యూనిట్స్ గా తీసుకుంటాం. అంటే ఇది y ఈక్వల్ టు 5 అన్నటువంటి లైన్. అది ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు 5 అనేది x కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే x నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో గీసినటువంటి ప్యారలల్ లైనే y ఇంటర్స్పెక్ట్ అవుతుంది. దాన్ని y ఈక్వల్ టు 5 గా చెప్తాం. అంటే ఇక్కడ y నుంచి అంటే y దగ్గర టచ్ అవుతున్నటువంటి ఈ పాయింట్ అనేది x కి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నారు కాబట్టి దీన్ని y ఇంటర్స్పెక్ట్ ఈక్వల్ టు 5 అనేసి చెప్తాం. అలాగే ఇక్కడ x దగ్గర ఉన్నటువంటి దీన్ని x ఇంటర్స్పెక్ట్ అంటాం. ఇక్కడ ఎంతో కొంత అంటే 3,0 అంటే x ఇంటర్స్పెక్ట్ ఈక్వల్ టు 3 అనేది అవుతుంది. ఎందుకంటే 3 దగ్గర టచ్ అవుతున్నారు కాబట్టి ఎక్కడైతే x యాక్సిస్ టచ్ అవుతుందో అది x ఇంటర్స్పెక్ట్, y యాక్సిస్ టచ్ అవుతున్నది y ఇంటర్స్పెక్ట్ అనేది అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆరిజిన్ నుంచి మనకు అంటే ఎలా చెప్తామంటే x ఇంటర్స్పెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే y యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుందని. అలాగే y యాక్సిస్ నెక్స్ట్ y ఈక్వల్ టు 5 అనేది ఎలా ఉంటుందంటే x దగ్గర నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంటర్స్పెక్ట్ అంటే ఏంటంటే x యాక్సిస్ ని టచ్ చేసిన అంటే ఇక్కడ మనం గీసినటువంటి లైన్ ఏదైతే పాయింట్ అనేది తీసుకుంటామో టచ్ అవుతున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ x యాక్సిస్ ని టచ్ అవుతూ ఉంటే y నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో దాన్ని x ఇంటర్స్పెక్ట్ అంటాం. అంటే అది y నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అని. y అనేటువంటి ఈ లైన్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుందని. అలాగే ఇక్కడ y ని టచ్ అవుతున్నటువంటి పాయింట్ అనేది y ఇంటర్స్పెక్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే x నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లోప్ దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఇలా యాక్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లైన్ ఇటువైపు ఉన్నటువంటి లైన్ అనేటువంటిది ఇక్కడ ఇంటర్స్పెక్ట్ అనేది అవుతున్నది. మనం ఇంటర్స్పెక్ట్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ x ఇంటర్స్పెక్ట్ చెప్పుకున్నాం, y ఇంటర్స్పెక్ట్ చెప్పుకున్నాం. అలాగా xy ఇంటర్స్పెక్ట్ అనేది రెండు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఆరిజిన్ దగ్గర కలుస్తున్నాయి. xy ఇంటర్స్పెక్ట్ అనేటువంటిది ఇక్కడేమో y ఇంటర్స్పెక్ట్ అంటే y మాత్రం టచ్ చేస్తున్నది. ఇక్కడ x ఇంటర్స్పెక్ట్ x మాత్రం టచ్ చేస్తున్నది. ఇక్కడ ఏంటంటే xy ఇంటర్స్పెక్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆరిజిన్ దగ్గర ఉంటుంది. దీని వాల్యూ x, y ఇంటర్స్పెక్ట్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది.
ఎక్స్ కమ వై ఇంటర్సెక్ట్ ఆరిజిన్ దగ్గర ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అలా కాకుండా ఎక్స్కి ప్యారలల్ గా గీసినటువంటి లైన్ కానీ లేదా వైకి ప్యారలల్ గా గీసినటువంటి లైన్ అనేటువంటి దానికి స్లోప్ అనేది నాట్ డిఫైన్. ఎందుకంటే మనకు ఇది ఎక్స్ కి గీసినటువంటి ఈ లైన్ అనేటువంటిది ఎక్స్ నుంచి గీసినటువంటి ప్యారలల్ లైన్ అనేటువంటిది ఎక్స్ ని టచ్ చేయటం లేదు. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది 0. ఇలా 0 ఉన్నప్పుడు దాని స్లోప్ అనేటువంటిది నాట్ డిఫైన్. ఇంటర్సెక్ట్ లైన్ అనేటువంటి ఎక్స్ ని టచ్ అవ్వదు. కాబట్టి దీని స్లోప్ అనేది ఇది కూడా ఇంటర్సెక్ట్ లైన్ అవుతుంది. అయితే ఎక్స్ నుంచి గీసినటువంటి ఇలా ప్యారలల్ గా గీసినటువంటి లైన్ యొక్క స్లోప్ అనేది నాట్ డిఫైన్ అవుతుంది. అదే ఎక్స్ వై గీసినటువంటి ఇక్కడ ఇంటర్సెక్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ స్లోప్ అంటే దీని నుంచి ఇంటర్సెక్ట్ వచ్చి 0 అని చెప్పుకున్నాం. అలాగే దీని ప్యారలల్ గా ఉన్నటువంటిది నాట్ డిఫైన్, వైకి ప్యారలల్ గా ఉన్నటువంటిది నాట్ డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇంటర్సెక్ట్ గురించి తెలుసుకుంటా. ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే ఒక లైన్ ని మరొక లైన్ ఎక్కడైతే టచ్ చేస్తున్నాదో దాన్ని ఇంటర్సెక్ట్ అనేసి అంటాం. అలాగే ఇంటర్సెక్ట్ లో ఆరిజిన్ అనేటువంటి చోట ఎక్స్ వై అనేటువంటి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎక్స్ అనేటువంటి లైన్ వై అనేది రెండు కలిసేటువంటిది ఎక్స్ వై ఇంటర్సెక్ట్ ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఈ ఆరిజిన్ దగ్గర ఎక్స్ వై ఇంటర్సెక్ట్ ఆఫ్ ది స్ట్రైట్స్ ఆర్ బోత్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్స్ లైన్ అనేది ఎలా ఉంటుందంటే 0 అనేది అవుతుంది. అలాగే ఎక్స్ ఇంటర్సెక్ట్ అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి హారిజాంటల్ లైన్ అనేటువంటి దాన్ని ఇంటర్సెక్ట్ అంటాం. ఇంటర్సెక్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ ఈజ్ అంటే దీనికి గీసినటువంటి హారిజాంటల్, దీనికి హారిజాంటల్ అంటే ఎలా వస్తుంది, మరొక లైన్ ఇలా వస్తుంది. నాట్ డిఫైన్డ్ అంటే ఇది ఎక్స్ ని టచ్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్స్ ఇంటర్సెక్ట్ అంటే ఎక్స్ ని టచ్ చేసే పాయింట్ అనేసి, వై ఇంటర్సెక్ట్ అంటే వై ని టచ్ చేసే పాయింట్ అనేసి. అది ఎంత ఉంటుందంటే ఎక్స్ ఇంటర్సెక్ట్ అనేది ఎక్స్ ని టచ్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే వై నుంచి కొంత డిస్టెన్స్ లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. వై నుంచి కొంత డిస్టెన్స్ లో ఉంటుంది ఎక్స్ ఇంటర్సెక్ట్ అనేది. అలాగే వై ఇంటర్సెక్ట్ అనేది వైని టచ్ చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఎక్స్ నుంచి కొంత డిస్టెన్స్ లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్స్ ఇంటర్సెక్ట్ అనేది హారిజాంటల్ గీసాం. ఇది ఎక్స్ ని టచ్ కావటం లేదు కదా, కాబట్టి ఇది నాట్ డిఫైన్ అంటాం. అలాగే వై ఇంటర్సెక్ట్ ఆఫ్ ఏ వర్టిక్స్, వై అనే ఇంటర్సెక్ట్ కి ఒక వర్టిక్స్ లైన్ అనేది ఒకటి గీసాం. అంటే దీనికి వర్టిక్స్ లైన్ అనేటువంటి ఇలా గీసాము. ఈ లైన్ కూడా నాట్ డిఫైన్, ఎందుకంటే వైని టచ్ చేయటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్స్ వై ఇంటర్సెక్ట్ ఆఫ్ ది స్ట్రైట్స్ ఆర్ బోత్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రెండు ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఇది ఏమవుతుందంటే 0,0 ఇది వచ్చి 0 అనేది వస్తుంది. దాన్ని ఆరిజిన్ అనేసి అంటున్నాం. అలాగే ఎక్స్ ఇంటర్సెక్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ ఈజ్ నాట్ డిఫైన్, అలాగే వై ఇంటర్సెక్ట్ ఆఫ్ ఏ హారిజాంటల్ ఈజ్ నాట్ డిఫైన్. ఈ రెండు డిఫైన్ చేయలేము అనేసి. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ లైన్స్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్లోప్ అంటే దాని గురించి ఇంకొంత చూద్దాము. అంటే స్లోప్ అన్నటువంటిది మనకు ఇలా యాక్సెస్ అనేది తీసుకున్నప్పుడు ఇందులో ఎక్స్ యాక్సెస్ ని వై యాక్సెస్ ని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసినప్పుడు ఎక్స్ యాక్సెస్ ని వై యాక్సెస్ ని ఇంటర్సెక్ట్ అవుతూ ఒక స్లోప్ అనే ఒక లైన్ అనేది గీసినప్పుడు, స్ట్రైట్ లైన్ గీసినప్పుడు అది ఎక్స్ దగ్గర కొంత యాంగిల్ అనేది తీస్తుంటే, అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా గీస్తున్నది అంటే ఈ లైన్ ని మనం ఏమంటున్నామంటే ఈ స్ట్రైట్ లైన్ ని స్లోప్ అనేసి అంటాం. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేటువంటిది టీటా అనేది అవుతుంది. అయితే మనకు స్లోప్ అనేటువంటి దాన్ని ఎం అనే లెటర్ తో చూపిస్తాం. ఎం వాల్యూ ఎంత అంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అనేటువంటి వాల్యూతో చూపిస్తాం. ఇక్కడ థీటా అని చెప్పామంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఈ యాంగిల్ దేనికి రిలేటివ్ గా ఉంటుందంటే ఇటువైపున ఈ లైన్ అంటే దీన్ని ఏమంటాము, ఇక్కడ ఉన్నటువంటి లైన్ ని ఇది వచ్చి అడ్జసెంట్ అయితే ఇది వచ్చి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ లింక్ ఉంది కాబట్టి దాన్ని tan θ అని తీసుకుంటాం.
ఎం వాల్యూ ఎంని ఏమంటాం tan θ అని చెప్తాం. అంటే పాయింట్స్ ఇచ్చి ఎం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, యాంగిల్ ఇచ్చి ఎం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అయితే మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఏది ఎం ఈక్వల్ టు స్లోప్, ఎం ఈక్వల్ టు ఎం అనేదాన్ని స్లోప్ అనేసి తీసుకుంటాం. పాయింట్స్గా ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్స్ అనేది ఇచ్చినప్పుడు దాని స్లోప్ ఎంత అవుతుంది అంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అవుతుంది. అలాగే ఇక్కడ యాంగిల్ చేస్తున్నది కాబట్టి యాంగిల్ నుంచి స్లోప్ కనుక్కోవాలంటే ఎంత యాంగిల్తో ఉన్నదో దాన్ని బట్టి స్లోప్ కనుక్కోవాలంటే tan θ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ θ అనేటువంటిది ఇక్కడ కొంత యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏదో ఒక 120 యాంగిల్ అనేసి ఉంటే θ ప్లేస్లో 120 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే tan 120 ఎంతైతే వాల్యూ వస్తుందో అది m అనేది అవుతుంది. అంటే 120ని 90 ప్లస్ 30 రాస్తాం, tan 90 ప్లస్ 30 రాస్తాం. 90 కాబట్టి ఇది చేంజ్ అవుతుంది, అంటే cot 30 అవుతుంది, ఈక్వల్ టు √3 అవుతుంది. ఇది ట్రిగ్నోమెట్రీలో 1Aలో ట్రిగ్నోమెట్రీలో వీటి గురించి క్లియర్గా ఉంది. ఇక్కడ ఏంటంటే 120ని 90 ప్లస్ 30 రాస్తాం. ట్యాన్కి 90 ఉన్నది అంటే ట్యాన్కి 90 అనేది కానీ ఉన్నది అంటే అది కాట్ అవుతుంది. ఇక్కడ 90 ప్లస్ 30 అంటే ఇది 120 అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ మైనస్ కాట్ 30 వస్తుంది. దీని కూడా ఇక్కడ మైనస్ √3 అనేటువంటిది ఎం వాల్యూ అనేది వస్తుంది. అంటే ట్యాన్కి 90 ఉంటే చేంజ్ అయ్యి కాట్ అవుతుంది, 30 అలాగే వస్తుంది. కాట్ 30 అన్నప్పుడు √3 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి అలాగే వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు స్లోప్ కావాలి అంటే m ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఫార్ములా యూస్ చేసి ఎప్పుడు యూస్ చేస్తాం అంటే పాయింట్స్ ఇస్తే. అలా కాకుండా యాంగిల్ ఇచ్చాడంటే స్లోప్ని tan θ ఈక్వల్ టు m అన్నటువంటి దాన్ని యూస్ చేసి θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా స్లోప్ అనేది మనం కనుక్కుంటాం. నెక్స్ట్ ఈ స్లోప్ దగ్గరని మనకు ఇలా గీసినటువంటి లైన్కి ఒక స్ట్రైట్ లైన్ అటువంటి ఒక స్లోప్ అనేది గీసాం. ఈ స్లోప్కి ఒక ప్యారలల్ లైన్ అనేది గీస్తే అంటే స్లోప్కి ప్యారలల్ లైన్ అనేది గీసామంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేది θ అయితే ఇది వచ్చి ప్యారలల్ లైన్, ప్యారలల్గా ఉంటుంది. ఇది θ అనుకుంటే θ1 అయితే ఇక్కడ చేసేటువంటి యాంగిల్ అనేది θ2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ని ఇక్కడ θ1 అనే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ చేసే యాంగిల్ వచ్చి θ1, ఇక్కడ చేసే యాంగిల్ వచ్చి θ2. అయితే టూ లైన్స్ ఎలా ఉన్నాయి ప్యారలల్ కాబట్టి ప్యారలల్ కాకపోతే θ1 θ2 అలాగే ఉంచుతాం. అది ఎంత యాంగిల్ ఉన్నాయో అలా ఉంచుతాం. ఈ ప్యారలల్ అయితే ఏమవుతుందంటే θ1 ఈక్వల్ టు θ2 అవుతుంది. అంటే tan θ1 ఈక్వల్ టు tan θ2 అవుతుంది. అలాగే m1 ఈక్వల్ టు m2 కూడా అవుతుంది. m1 ఈక్వల్ టు m2 అవుతుంది. ఏంది అంటే ఈ వాల్ అనేటి స్లోప్ అనేటువంటి స్లోప్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని అర్థం. అంటే ఇక్కడ ఏమేమి ఎందుకు ఈక్వల్ అయ్యాయంటే మనం గీసినటువంటి ఒక స్లోప్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది L అనుకుంటే దీన్ని వచ్చి N అనేసి అనుకుంటే L ప్యారలల్ టు N అయితే L ప్యారలల్ టు N అయితే మనం ఇందాక వచ్చి ఒక స్లోప్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చి రెండు స్లోపులు తీసుకుంటున్నాం. L అనే స్లోపు N అనే స్లోప్ తీసుకున్నాం. రెండు స్లోప్స్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ నుంచి గీసినటువంటి ఈ లైను ఈక్వల్ యాంగిల్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ యాంగిల్స్ అనేటివి ఈక్వల్. అలాగే tan θ1 ఈక్వల్ టు tan θ2 అవుతుంది. అలాగే m1 ఈక్వల్ టు m2 కూడా అవుతుంది. అంటే స్లోప్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అలా కాకుండా L పర్పెండిక్యులర్ n అయితే అంటే ఎలా ఉంటుంది, ఇలా మనం యాక్సెస్ తీసుకున్నప్పుడు ఏదో L అనేటువంటిది ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్గా అంటే 90 డిగ్రీస్ ఉండే విధంగా ఇలా లైన్ ఇంకొక లైన్ టచ్ అవుతున్నది. ఇలా తీసుకున్నటువంటి L అనే లైన్ని N అనే లైను 90 డిగ్రీస్
టచ్ అవుతూ పర్పెండిక్యులర్ గా లైన్ అనేది పర్పెండిక్యులర్ గా డివైడ్ చేస్తున్నారు. అయితే ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్యారలల్ అయితే m1 = m2, పర్పెండిక్యులర్ అయితే ఏమవుతుందంటే m1 m2 = -1 అనేది అవుతుంది. m1 m2 = -1. ప్యారలల్ అయితే m1 = m2, పర్పెండిక్యులర్ అయితే m1 m2 m1 × m2 = -1 అనేటువంటి వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ మనము స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్ అనేది తెలుసుకుంటున్నాం. అంటే స్లోప్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి చోట, అంటే మనకు ఇలా యాక్సిస్ అనేది తీసుకుంటే ఇందులో స్లోప్ అనేది ఇలా టచ్ అవుతున్నది. అయితే వైని టచ్ అవుతున్నటువంటి దాన్ని వై ఇంటర్సెక్ట్ అని, ఎక్స్ టచ్ అవుతున్న దాన్ని ఎక్స్ ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఎక్కడ టచ్ అవుతున్నదంటే 0, C అనే చోట టచ్ అవుతుంది. ఇక్కడ ఎంత అంటే దీన్ని ఇవ్వలేదు, అంటే ఒకే పాయింట్ ఇచ్చారు. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నది 0, C అనే చోట ఇంటర్సెక్ట్ అవుతున్నది. అయితే అది ఎలా ఉంటుందంటే మనకు ఉన్నటువంటి స్లోప్ ఫార్ములా m = y1 - y2 / x1 - x2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చి 0, C అనేటువంటిది అయితే ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే x1 y1 అంటే 2 పాయింట్స్ లేవు, ఒక పాయింట్ ఇక్కడ, దాన్ని y అలాగే ఉంచేస్తాం. అంటే m = y - y2 అంటే C / x - 0. ఇక్కడ మా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ x పాయింట్ వచ్చి 0 అని ఇచ్చారు, y అనేది C కాబట్టి ఇక్కడ x1 y1 అనేటివి లేదు కాబట్టి, అంటే ఒకే పాయింట్ ఉన్నది కాబట్టి y2 x2 y2 అనే పాయింట్ మాత్రం మనకి ఇచ్చారు. కాబట్టి y1 ప్లేస్ లో y అలాగే పెట్టాం. y2 అంటే y దగ్గర టచ్ అయ్యేటువంటిది C. ఇలాగా ఇక్కడే x1 అంటే x అలా రాసాం. నెక్స్ట్ ఇక్కడే x ఎంత అవుతుంది అంటే 0, x అనేది టచ్ కావట్లేదు, ఇక్కడ x అనేది 0 అవుతుంది కాబట్టి 0 పెట్టుకున్నాం. దీని నుంచి ఏమవుతుంది 0 - x అంటే x అవుతుంది. x ని ఇటువైపు పంపిస్తే mx = y - c అవుతుంది. c ఇటువైపు పంపిస్తే అంటే y = mx + c అన్నటువంటి దీన్ని మనం ఏమంటున్నామంటే y యొక్క స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్ అనేసి అంటున్నాం. y = mx + c. ఇందాకే చెప్పుకున్నాం y = ఉన్నది అంటే y దగ్గర టచ్ అవుతుంటుంది అనేసి అర్థం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే y = mx + c అనేసి ఇచ్చారంటే దీని మీనింగ్ ఏంటంటే y దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నది అంటే దీన్ని ఏమంటాం అంటే y ఇంటర్సెక్ట్ స్లోప్ ఏమవుతుందంటే y దగ్గర టచ్ అయ్యేటువంటి ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర, అంటే ఈ స్లోప్ ఎంత అంటే y = mx + c అనేది వస్తుంది. ఇక్కడ వచ్చి y ఇంటర్సెక్ట్ కనుక్కున్నాం. నెక్స్ట్ x ఇంటర్సెక్ట్ కనుక్కుంటే అంటే ఇక్కడ ఈ పాయింట్ కాదు, మరొకటి అనేది తీసుకున్నాం. ఇలాగే స్లోప్ ఉంది కాకపోతే y దగ్గర ఎంత అనేసి మనకి ఇవ్వలేదు. x దగ్గర ఎంత అంటే a, 0 అనేసి తీసుకుంటే x దగ్గర ఎక్కడ టచ్ అవుతుంది a దగ్గర, y ఎంత అంటే 0. సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y1 ప్లేస్ లో అంటే m = y1 అంటే y అలాగే ఉంచేస్తాం. ఇక్కడ y2 వాల్యూ ఎంత అంటే 0 బై x1 అంటే x అలాగే రాస్తాం, x2 అంటే -a అనేది అలా రాస్తాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి దాన్ని x - a ని ఇటువైపు పంపిస్తే y = mx - a అనేటువంటిది వస్తుంది. ఇదేంటంటే y ఇంటర్సెక్ట్ ఫార్ములా, y ఇంటర్సెక్ట్ స్లోప్ ఫార్ములా అయితే ఇది వచ్చి x ఇంటర్సెక్ట్ యొక్క స్లోప్ కి ఫార్ములా అవుతుంది. ఇది వచ్చి y ని టచ్ అవుతున్న చోట అంటే 0, c. ఇది వచ్చి x ఇంటర్సెక్ట్ అవుతుంది a, 0 అన్నదానికి ఇవి ఫార్ములాలు అనేది అవుతాయి. నెక్స్ట్ ఇందాక వచ్చి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంటే x ఇంటర్సెక్ట్ వాల్యూ కనుక్కున్నాం, y ఇంటర్సెక్ట్ వాల్యూ కనుక్కున్నాం. అయితే మనకి ఇచ్చినటువంటి స్లోప్ లో ఒక పాయింట్ ఇచ్చారు కాబట్టి ఒకటి కనుక్కున్నాం. ఒకవేళ 2 పాయింట్స్ ఇస్తే ఎలా అంటే ఇక్కడ ఏమొస్తుంది 0,
బి అనేది అనుకుంటే ఇక్కడ వచ్చి ఏ కమ 0 అవుతుంది. ఇది వచ్చి ఏ కమ 0 అయితే ఇది 0 కమ బి అవుతుంది. ఇవి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు సేమ్ వాళ్ళు కనుక్కుంటున్నాం. m ఈక్వల్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అనే ఫార్ములా. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి వచ్చినటువంటి ఫార్ములాలు ఇందాక వచ్చింది y ఈక్వల్ టు mx ప్లస్ c అనేటువంటిది y ఇంటర్సెక్ట్ అనేది అవుతుంది. అలాగే y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a అనేది x ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది ఆ రెండు ఫార్ములా దీని ద్వారా వచ్చాయి. ఇప్పుడు సేమ్ ఇలాగే సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, స్లోప్ అనేది y1 అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చారు. ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. x1 y1 ఇక్కడ ఉన్నటువంటిది x1 y1 అవుతే ఇవి వచ్చి x2 y2 అనేది అవుతాయి. అంటే మనకు y1 అంటే 0 మైనస్ y2 అంటే b బై x1 అంటే a మైనస్ x2 అంటే 0. అంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందంటే మైనస్ b బై a అనేది వస్తుంది. m ఈక్వల్ టు మైనస్ b బై a అనేది వచ్చిందంటే దీన్ని ఏమంటాము, ఇదేమవుతుంది 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది. అయితే దాని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఇందాక వచ్చినటువంటిది y ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఈక్వేషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు మైనస్ b బై a ప్లస్ ఇక్కడ c అంటే ఏంటి, c అంటే మనకేమొస్తుందంటే ఇందాక మనం తీసుకున్నప్పుడు c అనేది వైన్ ఇంటర్సెక్ట్ అవుతున్నటువంటి పాయింట్ సి అని తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ బి అనేది ఇక్కడ బి అనేది తీసుకున్నాం కాబట్టి సి ప్లేస్ లో కూడా బి అనేది పెట్టేస్తున్నాం. ఇక్కడ y ఈక్వల్ టు mx ప్లస్ c అన్న ఫార్ములా ఎలా వచ్చింది, ఇక్కడ పాయింట్ అనేది 0 కామా సి టచ్ అయితే mx ప్లస్ c అనేటువంటి తీసుకున్నాం. అయితే మనకి ఇక్కడ 2 పాయింట్స్ టచ్ చేస్తున్నప్పుడు ఎలా వచ్చింది, మైనస్ b బై a అనేది వచ్చింది. దీన్ని y ఈక్వల్ టు mx ప్లస్ c లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఏదైతే పాయింట్ వచ్చిందో ఈ పాయింట్ ద్వారా c వచ్చింది కాబట్టి c ప్లేస్ లో 0b అనేటువంటి 0 కామా b అనేటువంటి పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ c ప్లేస్ లో కూడా b అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు బోత్ సైడ్ b తో డివైడ్ చేస్తే అంటే ఇరువైపులా b తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే y by b ఈక్వల్ టు మైనస్ ఇక్కడ వచ్చి mx కాబట్టి మైనస్ b బై a x అనేది వస్తుంది కాబట్టి మైనస్ x బై a ప్లస్ 1 అనేది వస్తుంది. అంటే b బై b అంటే 1 వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇటువైపు పంపించేస్తే x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అనే దాన్ని మనం ఎలా చెప్తామంటే ఇంటర్సెక్ట్ ఫార్మ్ అనేసి అంటాం. ఎలాగా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ స్లోప్ యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఇది అవుతుంది. మనకు వచ్చినటువంటి అంటే 1 పాయింట్ వచ్చినప్పుడు mx ప్లస్ c అనేది y దగ్గర, అలాగే దీన్ని 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది మనం కనుక్కున్నాం, ఏది మైనస్ b బై a అనేది వచ్చింది. దీంట్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఇది స్లోప్ ఇంటర్సెక్ట్ ఫార్మ్ అనేది అవుతుంది. అంటే 2 పాయింట్స్ అనేది దీంట్లో ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము స్లోప్కు సంబంధించి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c అనే స్లోప్ కనుక్కున్నాం. అలాగే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని m వాల్యూ కనుక్కొని దాని నుంచి స్లోప్ ఈక్వేషన్ అనేది పెట్టుకున్నాం. అయితే మనము స్లోప్ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు స్లోప్ అనే m అనేది ఇచ్చేసారు. అయితే ఒక పాయింట్ x1 y1 అనేటువంటి పాయింట్ అనేది ఇచ్చారు. అయితే దీని ఈక్వేషన్ ఎలా వస్తుందంటే అంటే మనకి ఇచ్చినటువంటిది m ఏమవుతుంది, ఒక పాయింట్ ఉంది అంటే మనకి నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ c అనేటువంటిది ఈక్వేషన్ వచ్చింది. స్లోప్ యొక్క ఈక్వేషన్ వచ్చింది y ఈక్వల్ టు mx ప్లస్ c అనేటువంటి. ఇదే మెయిన్ ఈక్వేషన్. దీని నుంచి సబ్ ఈక్వేషన్ చాలా వస్తుంటాయి. అయితే mx ప్లస్ c అనేటువంటిది మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ అయితే xy ఉన్నటువంటి xy
అన్నటువంటి పాయింట్ ద్వారా ఇది వచ్చింది. అయితే x1 y1 అన్నటువంటిది ఏమవుతుందంటే y1 ఈక్వల్ టు mx1 ప్లస్ సి అని అవుతుంది. ఎలా అంటే మనకు లోకస్లో ఉన్నటువంటిదే y ఈక్వల్ టు mx ప్లస్ సి అన్నటువంటి ఈక్వేషన్ x1 y1 కూడా సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేసినాం, ఎక్కడ లోకస్లో చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ x1 y1 అనేది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి y1 ఈక్వల్ టు mx1 ప్లస్ సి అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక పాయింట్ అనేది ఇచ్చాడు, ఇక్కడ సి అనేది అవసరం లేదు, సి అనేది రిమూవ్ చేశాడు. అందుకని దీన్ని ఏం చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే y మైనస్ y1 ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈ రెండింటి నుంచి m కామన్ తీస్తే x మైనస్ x1, సి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేది మనకు ఫార్ములాగా వస్తుంది. ఇది ఎప్పుడు ఫార్ములా వస్తుంది? స్లోప్ m ఇచ్చి, స్లోప్ m అనేది ఇచ్చి పాయింట్ x1 y1 అనేటువంటి ఒకే పాయింట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. స్లోప్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఫార్ములా. అలా కాకుండా మనకు స్లోప్ ఇవ్వలేదు, 2 పాయింట్స్ ఇచ్చారు. ఎలా అంటే x1 y1 x2 y2 అనేటువంటి 2 పాయింట్సే ఇచ్చారు. మనం స్లోప్ ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. స్లోప్ ఈక్వేషన్లో స్లోప్ m ఇచ్చారు, పాయింట్ 1 పాయింట్ అనేది ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా స్లోప్ m అనేది ఇవ్వకుండా 2 పాయింట్సే ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మనకి ఇలాగ సేమ్ y మైనస్ y1 అలాగే వస్తుంది, y మైనస్ y1 అలాగే వస్తుంది. నెక్స్ట్ m అంటే మనం ఇందాక ఫస్ట్ ఫార్ములా చేసినాం, ఏంటి? y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 అన్నటువంటి చేసాం ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? x మైనస్ x1, x మైనస్ x1. ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి పాయింటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. కాబట్టి m అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి m ప్లేస్ లో ఎలా కనుక్కుంటామంటే అంటే ఈ పాయింట్స్ యూజ్ చేసి m ని x1 మైనస్ x2 బై x1 మైనస్ x2 అన్నటువంటి ఈ పాయింట్స్ ద్వారా m ని కనుక్కుంటాం. అలాగే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. అంటే దీని ఈక్వేషన్ ఎలా వస్తుందంటే y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2 ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ చేసినటువంటిది ఇటువైపు పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. అలాగే ఇక్కడ x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 అనేటువంటిది వస్తుంది. వీటిని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మల్టిప్లికేషన్ చేసి x1 y1 x1 x2 x3 అనేటువంటివి డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ట్రయాంగిల్ ఫార్ములా అనేది వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఫార్ములాస్ అనేది వచ్చాయి. మొదటిది వచ్చి స్లోప్ ప్లస్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనేటువంటి ఫార్ములా. ఎప్పుడు స్లోప్ m ఇచ్చినప్పుడు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు. అలాగే స్లోప్ అనేది ఇవ్వాల, 2 పాయింట్సే ఇచ్చారు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే x మైనస్ x1 ఇంటూ x1 మైనస్ x2 ఈక్వల్ టు x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 అనేటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి స్లోప్ ఈక్వేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీటి ఇక్కడ ఇచ్చినటువంటివి ఇక్కడ ఏవైతే వచ్చాయో ఇవన్నిటి మీద మనము ఎక్సర్సైజ్ అనేటువంటి చేస్తాము. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ తర్వాత కొన్ని అంటే ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కొన్ని బేసిక్స్ అనేవి ఉన్నాయి. ఆ బేసిక్స్ ఏంటివి అంటే మనం ఏదైతే కోఆర్డినేట్ జామెట్రీ అనేటువంటి వీడియోలో చేసినామో, వీడియోగా చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ లైన్స్ దగ్గర టచ్ అవుతాయి. ఏది బైసెక్టర్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంది, యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంది, లేదా కాంకరెంట్ అంటే ఏంది, కాంకరెన్సీ అంటే ఏంటివి, అక్కడ ఏర్పడినటువంటి ప్రతిదీ ఏదైతే మనం కోఆర్డినేట్ జామెట్రీలో చెప్పుకున్నామో, డిస్కస్ చేసామో అవన్నీ కూడా చాలా వరకు లైన్స్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ వీడియోకి కంటిన్యూగా కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిని ఇమేజెస్ రూపంలో నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిని ఇమేజెస్ రూపంలో పెడతాను. అలాగే పీడిఎఫ్లో కూడా
దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే మనకు నెక్స్ట్ కావాల్సినటువంటి నోట్స్ అనేది వీడియో పక్కనే నోట్స్ రూపంలో దాన్ని పాస్ చేసుకొని నోట్స్గా రాసుకోవచ్చు. కాబట్టి ఆ నోట్స్ బాగా కానీ ప్రిపేర్ అయ్యగలిగితే నెక్స్ట్ ఎక్సర్సైజ్ మొత్తము వాటి మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్స్ అది మనకు నెక్స్ట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ బేసిక్స్ అనేది ఈ వీడియోకి అటాచ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు 1Bలో సెకండ్ చాప్టర్ అయినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్ అనేది రిమూవ్ చేశారు. అయితే స్ట్రైట్ లైన్లో ఎటువంటిది రిమూవ్ చేయలేదు. కాబట్టి మొత్తం ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి ఎగ్జాంపుల్స్, అంత టాపిక్ మొత్తం ఉన్నది కాబట్టి మొత్తం చెప్పుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో తర్వాత ఉన్నటువంటి బేసిక్స్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటిది ఇమేజెస్ రూపంలో నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే పీడిఎఫ్గా కూడా పెడుతున్నాను. కాబట్టి దాని నుంచి బాగా అవి నేర్చుకున్నారంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా సులువుగా అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.